నమస్కారం అందరికీ. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అత్తా కోడలు వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బీరకాయ కైమా కర్రీ ఎలాగో చూసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు అండ్ పావు కేజీ కైమా. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నానండి. కుక్కర్ తీసుకున్నాను నేను. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏ కర్రీకైనా ఆనియన్స్ బాగా వేపుకుంటే కర్రీ అనేది స్వీట్ రాదు. ఆనియన్స్ బాగా వేగేయండి. వేగిన తర్వాత కైమా అయితే వేస్తున్నాను నేను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కర్రీ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కైమాని అయితే బాగా వేపుకోవాలి. కొద్దిగా ఆగడానికి అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేసుకుంటే కొద్దిగా వాటర్ బయటకు వచ్చి బేగా వేగిపోతుంది కదా. ఇది బాగా వేగిన తర్వాత అయితే టమాటా వేసుకోవాలండి. ఈ రెసిపీ అయితే మా అత్తగారు చేశారండి. దానికి వాయిస్ ఓవర్ అయితే నేను ఇస్తున్నాను. కైమా అయితే అలా కాసేపు సిమ్లో అయితే పెట్టాను. ఇది బాగా వేగింది కదా. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఇది కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. చూసారు కదా, అలా వేపుకోవాలి, బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు. మీకు కావాలనుకుంటే టమాటా ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు. మా అత్తగారు అయితే ఇలా వేస్తున్నారు. అవి బాగా వేగిన తర్వాత కారం అయితే వేసానండి. కారం వేసి బాగా వేపుకోవాలి. కారం చాలన్నట్టు అనిపించింది, అందుకే కొద్దిగా వేసి వేపారు. కొద్దిగా అయితే మసాలా పేస్ట్ అయితే వేశారు, పచ్చి మసాలా వేసి బాగా వేపుకున్నారండి. తర్వాత వాటర్ అయితే వేశారు. వాటర్ వేసి మూత అయితే పెడుతున్నారు అనమాట. విజిల్కి అయితే పెట్టుకున్నారండి. ఒక విజిల్ అయితే వచ్చింది కదా. అలా ఒక 2-3 విజిల్ వచ్చిన తర్వాత కాసేపు సిమ్లో పెట్టుకుంటే కర్రీ అయితే అయిపోతుందండి. అత్తగారు అయితే 2 విజిల్ వేయించిన తర్వాత ఒక పావు గంట సిమ్లో పెట్టారు. ఇప్పుడైతే కర్రీ ఓపెన్ చేస్తున్నారు. చూసారు కదా, టేస్టీ బీరకాయ కైమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకున్న తర్వాత బౌల్లో ఇలా సర్వ్ చేసుకున్నానండి. కర్రీ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.